రాయన్పల్లి ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేయాలని కోరుతూ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టిన పద్మా దేవేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు రైతులు మెదక్ కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాల్వలో లెవెల్ ధోని కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ధోని దెబ్బతిని సంవత్సరం గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాల్వ ధోనికి తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తా, భూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్, కొంటూరు గ్రామాల రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ కాల్వ ద్వారా మెదక్ పట్టణ పరిధిలోని గోసముద్రం, పిట్లం బేస్, బంగ్లా చెరువులు కూడా నిండుతాయని వివరించారు. రాయన్పల్లి ప్రాజెక్టు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోజు మెదక్ నియోజకవర్గ పరిస్థితి అభివృద్ధిలో కానీ మిగతా విషయాలు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. పోయిన సంవత్సరం అకాల వర్షాలు కురవడం వల్ల మరి చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్డ్ కావడం, చెరువు కట్టలు తెగిపోవడం, తూములు ఖరాబు కావడం, అదేవిధంగా రాయన్పల్లి ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు రాయన్పల్లి ప్రాజెక్టు ఇక్కడ ఉన్న ఒక 7-10 గ్రామాలకు సంబంధించి 2500-3000 ఎకరాల వరకు పారే ప్రాజెక్టు, డైరెక్ట్ ఇండైరెక్ట్గా కూడా ఇంకా చాలా ఎకరాల వరకు పారే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు 100 సంవత్సరాల క్రితం కట్టిన దోణి కొట్టుకుపోయిందండి. ఆ దోణను పునరుద్ధరించమని చెప్పేసి వెళ్ళి అక్కడ విజిట్ చేసి అధికారులకు, గవర్నమెంట్ కూడా అప్పుడే అక్కడ ఉన్న ప్రజలందరితో కలిసి చెప్పడం జరిగింది. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క రోడ్డు రిపేర్ లేదు. కొట్టుకపోయిన రోడ్డు రిపేర్ లేదు, కొట్టుకపోయిన కట్ట రిపేర్ లేదు, కొట్టుకపోయిన దోణె రిపేర్ లేదు, కొట్టుకపోయిన అసలు ఒక స్తంభాలు కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. మళ్ళీ వర్షాలు వస్తే ఆ గణపురం చెరువు ఎట్లా తెగిపోయిందో మిగతా అన్ని చెరువులు కూడా తెగే పరిస్థితి కనబడతా ఉంది. ఆల్మోస్ట్ మళ్ళీ కట్టలన్నీ కూడా ఎవరైతే రోడ్లు డ్యామేజ్ అయ్యి తెగిపోయినా రోడ్లు ఇప్పటివరకు రిపేర్ కాలేదు కాబట్టి మళ్ళీ తెగిపోతాయి. లాస్ట్ టైం వచ్చిన వరదకే మాయా గార్డెన్ దగ్గర మొత్తం మెదకంతా అతలకుతలమై మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న రైతులకు న్యాయం జరగలే. ఈ వేసవి కాలం పంట పండలే, వాళ్ళకు బోర్ల మీద మాత్రమే పండించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు దోణకి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయలే. ఆ ఎస్టిమేషన్ శాంక్షన్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. అప్పటి వరకు తాత్కాలిక మరమ్మతులు చేయమంటే కూడా ఇప్పటి వరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. హై లెవెల్ కెనాల్ నుండి హై లెవెల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ కెనాల్కి సంబంధించిన దోణినే కొట్టుకపోయింది కాబట్టి అక్కడ పంట వండే పరిస్థితి లేదని చెప్పి అక్కడ హెచ్పి మోటార్లు పెట్టి కనీసం పెద్ద పైపులు వేసి ఆ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ తయారు చేయమని చెప్తే ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు. అయితే అప్పుడు జరిగిన ఏదైతే రాయన్పల్లి ప్రాజెక్టుకు వరద ఎక్కువ రావడం వల్ల అక్కడున్న తూమును లేపడం వల్ల ఎక్కువ వస్తుందని చెప్పేసి వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు తూమును లేపడం వల్ల ఒకేసారి వరద ఫోర్స్ తో రావడం జరిగింది. ఏమైంది? రాయన్పల్లి ప్రాజెక్టు కట్ట కూడా డ్యామేజ్ అయింది. వర్షం వచ్చి వరద కనుక వస్తే రాయన్పల్లి ప్రాజెక్టు కట్ట తెగే ప్రమాదం ఉంది. ఇప్పుడు రైతులకు పంటలు రక్షించుకోవాలన్నా, పంటలు పండించుకోవాలన్నా, ఓవైపు పంటలు పండలేమని బాధపడాలన్నా, కట్ట కనుక తెగి ప్రమాదం అయితే అక్కడ ఉన్న 3 గ్రామాలకు ప్రాణ భయం ఉంటుంది. అసలు ఒక్క ఇల్లు కూడా మిగిలిన పరిస్థితి కనబడుతుంది. ఆ కట్ట భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆ కట్ట మరమ్మతులు కావాలని కోరుతా ఉన్నాం. ఆ కట్టను వెంటనే మరమ్మతులు చేయమని కోరుతా ఉన్నాం. వర్షాకాలం వర్షాలు పడితే ఆ కట్ట ఆగదు. అంటే ఓవైపు పంటలు వండవు. ఈ దోణె కొట్టుకపోవడం వల్ల, తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడం వల్ల, డిస్ట్రిబ్యూషన్ కెనాల్ లేకపోవడం వల్ల ఇక్కడ పంటలు వండే పరిస్థితి కనబడతలేదు. రెండోది ఆ కట్ట దిగే ప్రమాదం ఉంది. అంటే ఓవైపు పంటలు పోగొట్టుకోవాలి, ఓవైపు ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇదివరకు ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఒక 20 సార్ల రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కట్ట మరమ్మతులు చేయండి అని. వర్షాకాలం వచ్చింది, కట్ట మరమ్మతులు జరగలేదు. ఏంది పరిస్థితి? ఏంది దయనీయమైన పరిస్థితి? అక్కడున్న ప్రజలు బిట్టుకుమంటూ బతకాల్సిన పరిస్థితి. నీళ్లు వర్షం వస్తే భయపడాల్సిన పరిస్థితి. ప్రాజెక్టుకు డ్యామేజ్ అవుతుందని చెప్పినా పట్టించుకోలేదు. అదే గౌరవ కేసీఆర్ గారు ఉంటే ఎక్కడైతే
డ్యామేజ్ అయినాయో వాటన్నిటి ఇప్పటివరకే పునరుద్ధరించే పరిస్థితి ఉండే. ఒక్క నిమిషంలో సారు ఆ ఇరిగేషన్ అంతా కూడా తెప్పించుకొని ఆ దోణెను పునరుద్ధరిస్తుండే, ఆ కెనాల్ను పునరుద్ధరిస్తుండే, రోడ్లు పునరుద్ధరిస్తుండే, ప్రాజెక్టును కాపాడుతుండే. కానీ ఈరోజు ప్రాజెక్టును కాపాడే వాళ్ళు లేరు. అవగాహన రాహిత్యంతో ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడు. కనీసం దోణె అంటే తెలియని స్థితిలో ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఉన్నాడు. అక్కడున్న ప్రజలకు నీళ్లు రావాలని ఇవ్వాలనే ధ్యాస లేదు. అక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడాలని ధ్యాస లేదు. కట్ట డ్యామేజ్ అయితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఓట్లేయించుకొని గెలిచిన వాళ్ళు మరి ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గ్రామాలు ఉంటే కనీసం విజిట్ చేయకుండా, కనీసం చూడకుండా, ఏడాదైనా పట్టించుకోకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తున్నారు. కాబట్టి ఈరోజు ధర్నా చేపట్టాం. రైతు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. రైతు ఇక్కడికి వచ్చి కలెక్టరేట్ ముందు కూర్చునే పరిస్థితి వచ్చింది. గతంలో రైతు రోడ్ ఎప్పుడు ఎక్కలే, యూరియా కోసం ఎక్కలే, పంట కొనడం అని ఎక్కలేదు. కొన్నదాకే ఏమో వడ్లు కొనలే, యూరియాకు లైన్లో నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడేమో ఇంకా కూడా వడ్లొచ్చి మొలకలొచ్చి ఇంకా రోడ్ల మీద ఉన్నాయి. ఇప్పుడేమో కనీసం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి, అధికారులు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. కట్ట దిగితే బాధ్యులు ఎవరు? రాయనపల్లి ప్రాజెక్టు కట్ట డ్యామేజ్ అయింది, అది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఇరిగేషన్ అధికారులు కనీసం వచ్చి చూడలేదు, ఆ ప్రాజెక్టు యొక్క పరిస్థితి గమనించలేదు. వరద వస్తే ఏమవుతుందో ఇంకా తెలియలేని పరిస్థితిలో ఉంటే కనీసం దాని యొక్క పరిస్థితిని పట్టుకున్న పాపాన పోతలేరు. కాబట్టి ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ విషయాన్ని కలెక్టర్ గారు అధికారుల ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలి, వెంటనే అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఏమో రేపు కట్ట దిగితే ప్రమాదం ఉంది. 6 గ్రామాల ప్రజలు ఇంచుమించు డైరెక్ట్ ఇండైరెక్ట్ 10 గ్రామాలు, 6 గ్రామాల ప్రజలకైతే డైరెక్ట్ గా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఇండైరెక్ట్ గా 10 గ్రామాల ప్రజలకు 2000 ఎకరాలు, 2500 ఎకరాలకు ముక్కు ఉంది. పంట వండని పరిస్థితి వస్తుంది. 3 గ్రామాలకు ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా గమనించి వెంటనే అధికారులను పంపించి అక్కడ పర్యవేక్షణ జరగాలి. అక్కడ కట్టను వెంటనే దాని యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి, దాన్ని బాగు చేయాలి, వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హై లెవెల్కు ఒక 50 లక్షలు అయితే బ్రిడ్జ్ అవుతుంది. ఈ దానికి ధోనికి 3 కోట్ల రూపాయలు అయితేనే ధోని అవుతుంది. కానీ అధికారులు ఇప్పటి వరకు స్పందన లేదు, అన్నది ఏమీ లేదు. దాంతో ఏమవుతుందంటే ఒక 10-14 గ్రామాలు బతికేది పోతుంది. ఎందుకంటే రాయనపల్లి హై లెవెల్ కెనాల్ నుంచి తిమ్మనాగర్, భూపతిపూర్, పుటకిందిపల్లి, శివేపల్లి, మల్కాపూర్, తండ, వెంకటాపూర్, ఓంటూరు, కాజిపల్లి, రాస్పల్లి, తిమ్మకపల్లి, అదేవిధంగా అవసరపల్లి దగ్గర మత్తడి దిగిపోయింది. ఆ మత్తడితో ఏమవుతుందంటే మన మెదకులు ఉన్న 4 చెరువులు కూడా నిండుతుంది. బంగ్ల చెరువు, నాయకుల చెరువు, గోసముద్రం చెరువు, పిట్లం చెరువు, వీటన్నితోటి అంటే మెదకు మండలంతో సహా కనపరం మండలం కూడా సగం విలేజ్లు పంట పండించుకొని లేని పరిస్థితులు. ఎందుకంటే రాయనపల్లి చెరువుతోటి 15 గ్రామాలు రాయనపల్లి చెరువు కింద ఉన్నాడు. భూమి 2500 ఎకరాలు. అవి డ్యామేజ్ కాకుండా ఇన్ని విలేజ్లకు ఇబ్బంది కలుగుతుంది. అది అధికారులు స్పందించి అలా నెయ్యమంటే ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళకు నేను చెప్పిన 1 కోటి లక్షలు ఇస్టిమేట్ వేసేతో అది కోటితోటి కాదు 3 కోట్ల రూపాయలు అయితే నేను మొన్న ఇరిగేషన్ ఆఫీస్ కూడా పోయి చెప్పిన మీరు వేసేది రాంగ్ సార్ అని. హై లెవెల్కే నాకు 25 లక్షలు వేసాడు. అది 25 లక్షలతో కాదు 50 లక్షలు అయింది. అవగాహన లేదు, ఇంజనీర్లకు లేదు, ఇటు ఈ ఎమ్మెల్యేకు లేదు. ప్రతి ఒక్కరు కూడా దాని మీద అవగాహన అనేది లేదు. అవగాహన తీసుకొని మరమ్మతులు చేయాలంటే ఇప్పుడు ధోని కాదు, హై లెవెల్ కెనాల్ సాధ్యమవుతుంది. ఇప్పుడు మా నరసింహులు చెప్పినట్టు ఆడ కట్ట డ్యామేజ్, ఆడ సీసీ గైడ్ వాళ్ళు ఉండే, అది పోయి తాత్కాలికంగా అదన్నా చేయాలి. అది చేసి దీనికి 3 కోట్లు ఇస్టిమేట్ అది శాంక్షన్ చేయాలి. చేసిన తర్వాత పని స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాకాలం పంటలకైతే అంతే. ఏమైనా ఉన్నాం కానీ ఏ ఒక్కరు వచ్చి కూడా మా రాయనపల్లికి కరెంటు ఉందని కూడా చూడనీకి కూడా రాలేరు. ఎవరు రాకున్నా మా ఊరిలో మేమే డబ్బులు వేసుకోనో ఏదో వేసుకొని మా పెద్ద మనుషులు ముందుకై వాళ్ళేసి ఆ బ్రిడ్జి కూడా మొత్తం కొట్టుకోపోయింది మేడం. మొత్తం కొట్టుకోపోతే మీరు వచ్చి చూసిపోయారు. వచ్చి కొట్టుకోపోయినా ఏ అధికారి కూడా మా ఊరికి వచ్చి ఏమి చేయలేదు. కలెక్టర్ సార్ రాహుల్ గాంధీ ఉన్నారు సార్, మొత్తం హవేలీ గన్పూర్లోనే ఉన్నారు. అక్కడ కొట్టుకోపోయింది కానీ రాయనపల్లి సార్ ఏ ఒక్క అధికారి కూడా చూడలేడు. చూడకపోతే మా ఊరు డబ్బులు వేసుకొని మా పెద్ద మనుషులు నిలబడి వర్షంలో నిలబడి 3 రోజులు కష్టపడి కరెంటు తెచ్చుకున్నాం.
కాజాపూర్ కంపెనీలకైనా బతింలాడి ఆయన దగ్గరికి డస్ట్ చేసుకున్నాం, బ్రిడ్జి సాఫ్ చేసుకున్నాం. తర్వాత డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఒక 20 సార్లు కలెక్టర్ ఆఫీస్కి మా ఊరు నుంచి వచ్చారు. కంబాల కిషన్ అన్న, మాడబెల్లి చాలా మంది పెద్ద మనుషులు ఒక 20 మంది వచ్చారు. సార్ మాకు నీళ్ళు ఎట్లా అంటే ఎన్ఎస్పి మోటార్ ఇస్తున్నాం, మీకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తాం, అది ఇది అని చెప్పి ఏది ఇవ్వకుండా కనీసం ఎప్పుడైతే అని పోయింది కంప్లైంట్ వస్తుంది, ఇన్ని రోజుల దాకా వెయిట్ చేసినామన్నా. మా పంటల విషయం ఖరాబ్ అయితే కట్టదైపోయిందని మా పానాలే పోతే మా పానాలు వెనక రేపు మేము ఈ గవర్నమెంట్కి మేము ఓటేలేమని మాది అసలే రాలేకపోతే ఈ అధికారులకు మేము నిలబడతలేమని అసలు మాకు అర్థమైతే లేదు. ఏ ఒక్క అధికారి ఇప్పటికి ఈ కలెక్టర్ కూడా ఒక్కసారి కూడా వచ్చి రాయనపల్లి చెరువుని కూడా చూసింది లేదు, పంట నష్టాన్ని అడిగింది లేదు. ఎంత అయిపోయింది ఒక్కరికి కూడా లేదు. మేము వీడియోలు తీసుకొని వచ్చి చూపిస్తేనే చూస్తున్నారు తప్ప ఏ ఒక్క అధికారి వచ్చి చూసింది లేదు. మొన్న మీడియాలో వచ్చింది, కనీసం రెస్పాన్స్ లేదు.